ఇవాళ మా రవలని ఆఫీస్కి రమ్మంటే పండక్కి ఇంటికి పోతున్నా మా బామ్మను తోలుతా అని చెప్పిపోయింది. ఇంతకా ముసల్దెవ్వరు ఆమె ఏం వార్తలు చెప్తుంది? సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ. అబ్బో ముసల్దానికి సోకులు ఎక్కువనే ఉన్నట్టున్నాయి కదా. మసక చీకటి మధ్య హారతి పాడుతున్న వేళ ఓ శుభముహూర్తాన. ఓ బామ్మ వార్తల కోసం వచ్చినవా నువ్వు? కొటేషన్లు చెప్పేందుకు వచ్చినవా? తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి గుండెల్లో ఎన్నెన్ని కథలు ఎన్నెన్నో కథలు. ఏ ముసల్దానా నీ కథలాపు. ఏదో కళ్ళల రాజకుమారుని కోసం పాడినట్టు ఏం పాటది? అటు నువ్వే ఇటు నువ్వే మనసుటు వెళితే అటు నువ్వే ఏం చేస్తున్నా ఎటు వెళ్తున్నా ప్రతి చోట నువ్వే. ముసల్దానికి దసరా రాయికి అన్నట్టు ఎట్లా కథలు పడుతున్నదో చూడు. ఓ బామ్మ ఎందుకు వచ్చినావు నువ్వు అసలు? పెళ్లి చేసుకుంటా, నేను పెళ్లి చేసుకుంటా అంజలి, నాకు పెళ్లి కావాలి. 100 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటావా? ముసలోడు ఉన్నప్పుడేమో ఎప్పుడు తిట్టి తాపించేదానివి, ఇప్పుడు పెళ్లి కావాలనా? 100 ఏళ్ళుంటే పెళ్లి చేసుకోవద్దా? ఈ చిన్నోళ్ళు ఉన్నారే మా పెద్దోళ్ళ ఫీలింగ్స్ ఎప్పటికీ అర్థం చేసుకోరు. చిచ్చి నువ్వు సిగ్గుపడకు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అయినా ఇదేం పోయే కాలమే నీకు. మనవళ్ళు మనవరాలకు పెళ్ళై వాళ్ళ పిల్లలతో ఆడుకునే వయసులా నీకు పెళ్ళైంది? కుళ్ళు నీకు, నీకంటే నేను మంచిగా ఉన్నానని. నిజమే, నాకు ఒక పెళ్ళన్నా కాలేదు, నీకు పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు అవుతున్నాయని కుళ్ళు. నాడు నీ ముసల్దానికి ఏడ పని లేదు. ప్రపంచం మొత్తంలో ఎక్కడనైనా ఎవరైనా ఈ వయసులో పెళ్లి చేసుకుంటారా చెప్పు? ఎందుకు చేసుకోరు? మలేషియాలా సితి హవా హుసేన్ అని 112 ఏళ్ళ అవ్వ 8వ పెళ్లికి రెడీ అవుతున్నది. ఏంది 112 ఏండ్ల వయసులో 8వసారి పెళ్ళా? అవునంజలి, 100 ఏళ్ళు బతుకుడమే కష్టం అంటే ఈ వయసులో పెళ్ళైంది. ఆమె ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నదట. ఇంతకు ముందు చేసుకున్న భర్తలల్లా కొంతమంది చచ్చిపోతే ఇంకొంతమందితోని సఖ్యత బాగాలేదంట. ఆమెకి 19 మంది మనవాళ్ళు, 30 మంది మనవరాళ్ళు. అయితే 8వ పెళ్ళి చేసుకోవాలన్న కోరికతోని వరుడి కోసం చూస్తున్నదంట. ఇక్కడ మాకు ఒక్క అబ్బాయికే నచ్చినోడు దొరకట్లేదంటే ఆమెకు అంతమంది ఎట్లా దొరికిండ్రు? మరి ఇంతకు ఇప్పుడు దొరికిండట్నా? చూస్తుంది. ఈ విషయం తెలుసుకొని ఎవరైనా అబ్బాయి పెళ్ళి చేసుకుంటా అని ప్రపోజ్ చేస్తే చేసుకుంటుందంట. అట్లాంటి అబ్బాయి కోసం చూస్తున్నది. అబ్బాయి అనకు, తాత కోసం చూస్తున్నది అను. నువ్వు ఏమన్నాను ఎట్లనన్నాను? ఆమెకి పెళ్ళి కావాలి, నాకు పెళ్ళి కావాలి అన్నట్టు నా పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలంజలి. ఏంది అంజలా? నా పేరు నీకెట్లా తెలుసు? ఏ రావాలి పిల్ల, నువ్వే కదా? గుర్తు పట్టినమా అంజలి? ఏంది కథలు? ఈ ఏషమేంది? 112 ఏళ్ళ బామకు పెళ్ళి అంటే నాకు కూడా విచిత్రం అనిపించింది. అందుకే నేను కూడా బామలక గెటప్ వేసుకొని నాకు పెళ్ళి కావాలంటే అందరు ఏమంటారా అని అనుకున్నా. ఎట్లుంది అంజలి, బాగుందన్న గెటప్? నువ్వు ఒరిజినల్గా ఉన్నట్టే ఉన్నావు. మన దేశంలో సాంప్రదాయాలు బాగుంటాయి కాబట్టి ఇలాంటి వార్తలు మనం వినం. గాని ఫారెన్లో చాలా మంది బట్టలు మార్చినంత సింపుల్గా భార్యాభర్తల్ని మార్చేస్తుంటారు. పో, ఇదేం పద్ధతో పాడో.